హాయ్, ఈరోజు ఆంధ్ర బిర్యానీ చేస్తున్నానండి. ఆంధ్ర బిర్యానీ అంటే ఏమనుకుంటున్నారా? ఉగ్గాని. నీళ్ళు వేసుకుంటున్నాను. మొదట నీళ్ళు పోసి మెత్తగా నానబెడతాను. ఒక 5 మినిట్స్ నానబెడితే బాగా మెత్తగా అవుతాయి ఇవి. తర్వాత తాలింపు చేయాలి. ఈ ఉగ్గాని నా భార్య చేస్తుంది. ఒక 10 నిమిషాలు బొరుగులు నానబెట్టుకుందామండి. ఇవి నానే లోపల అవి టమాటాలు ఒక 2 తీసుకుందాం. దీంట్లోకి ఒక ఉల్లిగడ్డ కోసుకుందాం. దీంట్లో అంతవరకు ఇవి నానేంత వరకు వెయిట్ చేద్దాం. అవి బొరుగులు నానే లోపల ఇవి టమాటాలు కోసుకుంటాం అన్నాం కదా. టమాటాలు ఒక ఉల్లిగడ్డ 4 పచ్చిమిరపకాయలు కోస్తున్నాము. అది ఉగ్గానిలోకి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. ఇవి కట్ చేస్తున్నాము. అయితే ఇది దాదాపుగా 4 to 5 మెంబర్స్ తినాలని మేము చేస్తున్నాం. ఇది ఉగ్గాని టేస్ట్ రావాలంటే దాంట్లోకి జీలకర్ర, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ 4 మిక్సీలో లైట్గా గ్రైండ్ పట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. లైట్గా పట్టుకోవాలి. అయితే టమాటాలు కూడా ఎందుకు ఎక్కువ తీసుకున్నామని అనుకుంటున్నారా? 2 టమాటాలు తీసుకోవడం వల్ల ఉగ్గాని మెత్తగా వస్తుంటుంది. కొద్దిగా లైట్గా అయింది. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఉగ్గాని స్టార్ట్ చేద్దాము. దానికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంక ఇది పప్పులు ప్లస్ కారం మిక్స్ చేసి పెట్టుకునేది. ఇది వేస్తే ఉగ్గానిలో బాగా టేస్ట్ వస్తుంది. ఇంకా ఉప్పు, మనము కచ్చపచ్చగా మిక్సీలో పట్టుకున్న పచ్చిమిర్చి అదంతా రెడీ పెట్టుకున్నాం. పేస్ట్ని ముందుగా నూనె పోసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటున్నాం. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసినాం కదా, ఇంకా ఇది సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. ఆనియన్స్ వేగాయి, బాగా గోల్డ్ కలర్లో వేగాయి. అందుకు తర్వాత ఇప్పుడు టమాటో వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఇంకా టమాటా మగ్గిందండి. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాం. మగ్గించి చూడండి బాగా. ఇప్పుడు నానిన బొరుగులు దీన్ని వేసేసుకుందాం. పప్పులు కారం మిక్స్ చేసినది ఒక 4 చెంచాలు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. వేసుకొని కలిపేసుకొని దించేసుకొని తినడం అండి. ఇంకా ఉగ్గాని తయారైందండి. దించేసుకొని తినేయడమే. నాకు దీంట్లో ఎల్లిపాయ కారం వేసుకోవడం ఇష్టము. అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు దీంట్లో మిక్సింగ్. నేను ఎల్లిపాయ కారం వేసుకుంటున్నాను కొద్దిగా లైట్గా. ఇది మిక్సింగ్ ఎల్లిపాయ కారం వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. బజ్జీ వేసుకున్న వాళ్ళు బజ్జీ వేసుకుంటారు, కానీ నేను ఈ ఐటెం కొత్తగా ఈ రకంగా తింటున్నాను. చాలా బాగా వచ్చిందండి. కావాలంటే కొద్దిగా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇట్లా ఎల్లిపాయ కారం వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. ఎల్లిపాయ కారంతో కూడా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, బాయ్, ఉంటాను.